తెలంగాణలో మావోయిస్టులు కలకలం రేపుతున్నారు. కర్రగుట్టలో ఐఈడీ బాంబులు పేలాయి. ఈ పేలుడులో ఒక ఆర్మీ జవాను కూడా మరణించినట్టు తెలుస్తోంది. చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, హాస్పిటల్కి తరలించారు. సో కొంత చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ జవాన్. సో కర్రగుట్టలో ఇంకా ఆపరేషన్ కగార్ 2 కొనసాగుతోంది. సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మార్చి 31 గడువుకి మరికొన్ని రోజులు మిగిలి ఉంది. కేవలం ఒక 40 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 40 రోజుల్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మావోయిజాన్ని అంతమొందించాలి, జీరోకి తీసుకురావాలన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు ఎక్కడికక్కడ. అయితే మరోసారి కర్రగుట్టలో ఆపరేషన్ కగార్ 2 పేరుతో సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది. కూంబింగ్లోనే ఒకసారిగా ఐఈడీ బాంబ్ పేలింది. ఈ ఐఈడీ పేలడంతో ఒక జవాన్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, ఆసుపత్రి పాలయ్యాడు. సో ఇంకా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బెటాలియన్స్ ముందుకు వెళ్తున్నాయి. అయితే బెటాలియన్ ఇటువైపు భద్రతా బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగిస్తూ ఉండగా పెద్ద ఎత్తున అటువైపు నుంచి కూడా ఎదురుదాడి జరుగుతుందేమన్నటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. సో ఎదురుదాడి కంటే ముందు ఐఈడీ పేలడం అనంటే మావోయిస్టులు కదలికలు ఉన్నట్టుగానే మరింతగా రుజువవుతోంది. సో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి దేవ్జీ, బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోది కోసం బలగాలు వేటాడుతూ ఉన్నాయి. సో మార్చి చివరాఖరికల్లా పూర్తిగా అంతమొందించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంటే దేవ్జీ, కేసా సోది, దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ కార్యదర్శి దామోదర్ కూడా ఇంకా అటు బెటాలియన్లను కొనసాగుతున్నారు. ఆయన ఇంకా మావోయిజంలను కొనసాగుతున్నారు. అదుపులోకి తీసుకుంటారా ఆయన్ని, లేకపోతే ఆయన లొంగిపోబోతున్నారు, రకరకాల చర్చలు జరిగినా ఏ రోజు కూడా ఆయన పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధంగా రాలేదు. సో దేవా ఆ తర్వాత ఇప్పుడు పార్టీని లీడ్ చేస్తోంది దేవ్జీ అండ్ దామోదర్. సో ఇప్పుడు ఇద్దరే కీలకంగా ఉన్నారు. అయితే ఇద్దరు కూడా కర్రగుట్టలోనే, అటు ఛత్తీస్గఢ్లో అవకాశం లేదు, బీహార్లో అవకాశం లేదు, తర్వాత ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో అవకాశం లేదు. సో బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో, బీజేపీ అనుబంధ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొంత మావోయిస్టులకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో ఎలాగైనా కొంత ప్రాణాలు నిలుపుకోవాలి, కనీసం లొంగిపోయేదాకైనా కొంత అడవి బాటలో ఉండాలి, ఆ ఐడియాలజీలో ఉండాలనుకున్నప్పుడు కేవలం తెలంగాణ మాత్రమే వాళ్ళకు ఆప్షన్ కల్పించింది. సో కర్రగుట్టల్లో ఇంకా వాళ్ళ కదలికలు కనబడుతున్నాయని రుజువు ఇప్పుడు ఐఈడీ బాంబు పేలడమే. సో ఇప్పుడు దేవ్జీ కానీ, కేసా సోధా కానీ, ఆ తర్వాత దామోదర్ కానీ, ఇంకా చాలామంది మావోయిస్టులు, సుమారుగా 4కి పైగా చాలా కీలకమైనటువంటి నేతలు తెలంగాణ వారే ఉన్నారు. సో ఈ 4 కూడా ఇప్పుడు అదే కర్రగుట్టల్లో తిరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కూంబింగ్ ఆపరేషన్ మరింత వేగవంతం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, కూంబింగ్ కొనసాగుతుంది ఇంకా. సో 4 కీలకమైన నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించి దామోదర్ అండ్ దేవ్జీ ఒక రాష్ట్ర బాధ్యులుగా ఉంటూ ఇంకొకరు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. సో ప్రజెంట్ ఈ కూంబింగ్ ఆపరేషన్ ఎటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్, ఒకవేళ కనుక వాళ్ళు లొంగిపోవాలనుకుంటే సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ ప్రభుత్వంతో ఏదైనా మంత్రాలు జరుగుతున్నాయి? గతంలో మనం చెప్పుకున్నాం. సో తెలంగాణ మాత్రమే వాళ్ళకి అనువైనటువంటి ప్రాంతంగా ఎంచుకున్నారు మావోయిస్టులు. వాళ్ళకు లొంగిపోవాలన్నా, వాళ్ళు కొంత సేఫ్గా ఉండాలన్నా ఈ యొక్క ప్రాంతాన్ని సేఫ్గా ఎంచుకున్నారు. సో కర్రగుట్టలు ఛత్తీస్గఢ్ వైపుగా ఇప్పుడు ఈ కూంబింగ్ జరుగుతోంది. సో తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వంతో మంతనాలు జరిపి లొంగిపోయే అవకాశం ఉందా? లేదనంటే ఈ మార్చి 31 కల్లా ఈ 3 నేతల్ని కూడా అంతమొందించేటువంటి ప్లాన్ అటు కేంద్ర బలగాలు చేస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి వెంకటరత్నం? ప్రస్తుతానికి ఇక్కడ మనం గమనించవచ్చు, మీరు చెప్పినట్టు ఇక్కడ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అలాగే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు ఉండడంతో ఇక్కడ వారికి అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా పోలీసులు అంటే సెంట్రల్ బలగాలు ఇంప్లిమెంట్ చేస్తుండడంతో మార్చి 2026 వరకు కూడా పూర్తిగా మావోయిస్టులు లేకుండా చేస్తామనడానికి ఇక్కడ అక్కడి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కొంత సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణ పరిస్థితికి వచ్చేసరికి కొంత పరిస్థితిలో భిన్నంగా కనిపించింది. ఎందుకంటే గతంలో మాట్లాడిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ చర్చలు జరుపుతున్నాము, మేము వారి కోసం లొంగిపోయేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం కూడా కొంత మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతమైనటువంటి ఈ ఛత్తీస్గఢ్ నుండి ఇటు కర్రగుట్టల వైపు వచ్చేటువంటి ప్రాంతం వైపే ఇక్కడ మావోయిస్టులు ఉన్నారన్నటువంటి ఒక సమాచారం అయితే వీరికి అందుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత లొంగిపో
లొంగిపోవడానికి కూడా చాలా మంది కొంతమంది సీనియర్ మావోయిస్టులు అంటే కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, అలాగే రాష్ట్ర కార్యదర్శులు కావచ్చు, వాళ్ళు మాత్రం సుముఖంగా లేరు. ఎందుకంటే ఇన్నేళ్లు ఉద్యమానికి ఊపిరి పోసి ఉద్యమం గురించి ఎన్నో మాటలు చెప్పినటువంటి తాము వీలైతే అమరులవుతాం తప్ప లొంగిపోయే ప్రసక్తే లేదు, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయకూడదన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ ఖచ్చితంగా ఉండడంతో మరికొంతమంది కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాక్కున్నారన్నటువంటి విషయాలు కూడా తెలుసుకున్నటువంటి పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు, అలాగే కేంద్ర పోలీసులు కూడా, సెంట్రల్ ఫోర్స్ కూడా ఇక్కడ కర్రెగుట్టల వైపు మాత్రం తమ ప్రయాణం కొనసాగిస్తున్నాయి. ఇక్కడ 5,000 మంది పోలీసు బలగాలు కూడా మొత్తం ఎక్కడికక్కడ గతంలో ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు ఇంకా కర్రెగుట్ట అంటే దాదాపు ఇక్కడ కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ పోలీసులు కూడా కర్రెగుట్టల హెలికాప్టర్ తో చూశారు, కానీ కింది నుండి వెళ్ళేటువంటి సాహసం మాత్రం కర్రెగుట్టలు మొత్తం జల్లడబట్టేటువంటి పరిస్థితులు ఇంకా లేదు. కేవలము ఇక్కడ మావోయిస్టులకు మాత్రమే 40 ఏళ్లుగా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతాలని మొత్తం అవపోసన పట్టినటువంటి పరిస్థితి మావోయిస్టులకు మాత్రమే ఉంటుంది. కానీ అదే ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు దాక్కి ఉన్నారు, ఇంకా మావోయిస్టులు బలగాలు కదలికలు ఉన్నాయన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తోటి కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి దేవ్జీ, అలాగే రాష్ట్ర కార్యదర్శి దామోదర్ తో పాటు ఇక్కడ మరికొంతమంది సీనియర్ మావోయిస్టు నేతలు కూడా ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ లక్ష్యాన్ని చేరుకునే చాలా మంది ఏకంగా బర్సీ దేవా లాంటి వాళ్ళు కూడా హిడ్మా మరణం తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో మంతనాలు జరిపి ఇక డీజీపీ సమక్షంలో వారంతా లొంగిపోవడం జరిగింది పోలీసు ఎదుట. కానీ తెలంగాణకు సంబంధించిన నేతలు దేవ్జీ, దామోదర్ వీళ్ళంతా కూడా ఇంకా దళంలో కొనసాగుతున్నారు, దళం బాటనే నడుస్తూ ఉన్నారు, అదే ఐడియాలజీతో కొనసాగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక అనుమానం, ఇంకొక సందేహం, ఇంకో రకమైనటువంటి చర్చ ఏంటంటే అసలు వాళ్ళు లేరు, ఇప్పటికే వారిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి అనేటువంటి ఒక మాట. ఇంకోవైపుగా వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నారు, ఇప్పుడు రేపో మాపో వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం ఉంది. ఏం జరగవచ్చు ఇక్కడ? మావోయిస్ట్ పార్టీ ఎక్కడైనా స్పష్టం చేసిందా దామోదర్ కానీ దేవ్జీ గురించి దాని క్లారిటీ వస్తుందా, లేరా, ఉన్నారా? దీనిపై క్లారిటీ ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విషయాన్ని మాత్రం గమనించాల్సింది, ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎన్కౌంటర్ కి ముందు కూడా ఇక్కడ